వన్ ప్లస్ రెడ్ రష్ డే సేల్స్ రేపటి నుంచి 9వ తారీఖు వరకు మీకు ఇక్కడ అప్ టు 5,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సైజ్ బోనస్ అప్ టు 7,000 వరకు అయితే అందించబోతున్నారు వన్ ప్లస్ ఆల్ ప్రోడక్ట్స్ మీద. అందులో చూస్తే వన్ ప్లస్ 13 ఉంది, 13R, నాట్ 4, వాచ్ 2 ఇలాగ మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీటి మీద మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. వన్ ప్లస్ నుంచి ఏమైనా మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రేపటి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ M4 MacBook Air ఈ వీక్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది కాకుండా మనకి iPad 11 అలాగే iPad Air వీటిని కూడా త్వరలో లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో. ఈ M4 MacBook Air అనేది గతంలో తీసుకొచ్చిన ఎయిర్తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా చేంజెస్ అయితే ఏమీ ఉండవని తెలుస్తుంది అనమాట. 32GB వరకు ర్యామ్ ఉండబోతుంది, 120GB మనకి సెకండరీ మెమొరీ బ్యాండ్విడ్త్ తో రాబోతుంది. ఇక 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉండబోతుందంట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి అక్టోబర్ లో 14 ఇంచెస్ MacBook Pro M4 తోనే లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి 1,70,000 రూపాయలు దగ్గర ప్రైస్ పెట్టారు. మరి దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇంకా iPad 11 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి యాపిల్ Bionic A17 Pro ఈ చిప్ సెట్ అయితే వాడబోతున్నారు. సో ఈ చిప్ సెట్తో వస్తుంది అంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇందులో చూడడానికి ఉంటుంది. ఇది మనకి iPad 10కి సక్సెసర్ అనమాట. అవి 2022లో తీసుకొచ్చారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా iPad Air గురించి మాట్లాడుకుంటే ఇది మనకి M3 చిప్ సెట్తో రావచ్చు అని తెలుస్తుంది. ఇంతకుముందు గతంలో మనకి M2 చిప్ సెట్తో iPad Airని అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme P3 Ultra ఇండియా లాంచ్కి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి జనవరిలోనే వస్తుంది అన్నారు, బట్ అప్పుడైతే రాలేదు. నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ లాంచ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇక అలాగే రియల్మీ MCC ఈవెంట్లో MCC ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 6వ తారీఖు వరకు జరగబోతుంది అనమాట ఈ ఈవెంట్. ఇక్కడ చాలా బ్రాండ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తున్నాయి, అలాగే షోకేస్కి అయితే తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ మనకి రియల్మీ అల్ట్రా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ మనకి కాన్సెప్ట్ మొబైల్, అంటే కమర్షియల్గా వస్తుందా లేదని తెలియదు. ఒకవేళ తీసుకొచ్చినప్పటికీ ఇదే మోడల్ తీసుకొస్తారని గ్యారంటీ కూడా ఉండదన్నమాట. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా ఏంటి మొబైల్ ప్రత్యేకత అంటే, యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లో ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే వాడబోతున్నారు. అంటే కెమెరా మోడ్యూల్ ఉంటుంది కదా, అక్కడ మనం లెన్స్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఎలాగైతే DSLRకి అటాచ్ చేస్తాం అలాగా 73mm 3x జూమ్తో, ఇంకోటి 234mm 10x టెలిఫోటో లెన్స్ని అయితే తీసుకురాబోతున్నారు దీంతో పాటు. అంటే విడిగా అయితే మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ 73mm అనేది 3x జూమ్తో వచ్చినప్పటికీ ఇది పోర్ట్రైట్ లెన్స్ అనమాట. DSLR కైండ్ ఆఫ్ ఫొటోస్ని క్యాప్చర్ చేయడం కోసం ఇదైతే తీసుకొచ్చారు. మరి చూడాలి ఇది కమర్షియల్గా వస్తుందా రాదా అనేది. సో ఇక్కడే మనకి ఇదే MCC ఈవెంట్లో షౌమీ కూడా కుదురుగా ఏం లేదు. షౌమీ మోడ్యులర్ ఆప్టికల్ సిస్టమ్ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చింది. ఇదైతే మాత్రం నాకు ఒక డిఫరెంట్గా అనిపించింది. ఇందులో కెమెరాతో సంబంధం లేదు, మనకి బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ లాగా ఒక కనెక్టర్ని అయితే ఇచ్చారనమాట. ఎలా అయితే DSLRలో ఇస్తుంటారో అటువంటి 2 పిన్స్ కనెక్టర్ని అయితే ఇస్తున్నారు. సో దీనికి సపరేట్గా మనకి లెన్స్ అనేది ఆప్టికల్ లెన్స్ అనేది సిస్టమ్లో తీసుకొచ్చారు. ఒక ఆప్టికల్ లెన్స్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది అక్కడ అంటూ పోద్ది, మ్యాక్సేఫ్ లాగా అక్కడ అంటూ పోద్ది. మనకి మెయిన్ మొబైల్లో ఉండే కెమెరాతో సంబంధం ఉండేది. ఇంకా డైరెక్ట్ ఈ లెన్స్ నుంచే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇదైతే మాత్రం కాన్సెప్ట్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒక డిజిటల్ కెమెరా లాగైతే మారిపోతుంది ఫోను. చూద్దాం మరి ఈ కాన్సెప్ట్ అయినా మనకి కమర్షియల్గా వస్తుందా రాదా అనేది. ఇక అలాగే Xiaomi 15 Ultra అలాగే Xiaomi 15 సిరీస్ గ్లోబల్గా ఇక్కడైతే లాంచ్ చేశారు. మన ఇండియా లాంచ్ డేట్ కూడా అయితే కన్ఫర్మ్ చేశారనమాట. మన ఇండియాలో మార్చి 11వ తారీఖున Xiaomi 15 అండ్ Xiaomi 15 Ultra ఈ 2 మోడల్స్ని లాంచ్ చేయబోతున్నారు. చైనాలో ఆల్రెడీ 15 అండ్ 15 Proని అక్టోబర్లోనే లాంచ్ చేశారు. బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి 15 Proని తీసుకురావట్లేదు, అల్ట్రాని అలాగే 15నే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అల్ట్రా మోడల్ కూడా రీసెంట్గానే 28వ తారీఖున ఫిబ్రవరి చైనాలో లాంచ్ చేశారు. సో చూడాలి మరి వీటి ప్రైజెస్ ఎలా తీసుకొస్తారనేది. యూరోప్లో చూస్తే మాత్రం దాదాపు 1,40,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు అల్ట్రా ప్రైజు. మన ఇండియాలోకి అంత ప్రైస్కి అయితే తీసుకొస్తారు అనుకోవట్లేదు. 1,00,000 నుంచి 1,10,000లో మనకి అల్ట్రా మోడల్ తీసుకురావచ్చు. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ అనమాట. ఇక నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ A26, A36, A56 ఈ 3 మోడల్స్ని కూడా అక్కడ MCC ఈవెంట్లో అయితే నిన్న లాంచ్ చేసింది. ఈ రోజు మన ఇండియాలోకి గెలాక్సీ A56 అండ్ 36 ఈ 2 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. A26ని ప్రస్తుతానికి అయితే స్కిప్ చేసింది, మరి తర్వాత ఏమైనా లాంచ్ చేస్తారేమో. అయితే A56 అండ్ A36 ఈ 2 మోడల్స్లోనూ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఏది స్పెసిఫికేషన్ పరంగా ప్రాసెసరే మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఈ రెండిట్లోనూ మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. A36లో స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే A56లో Exynos 1580 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇక రే సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్స్తో వస్తాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇది మ్యాక్రో సెన్సార్. A56లో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మాత్రం 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చార్జర్ అవుట్ ఆఫ్ బాక్స్ రాదు. IP67 రేటింగ్ అయితే ఉంటుంది. Android 15తో అప్ టు 6 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే
ఇస్తున్నారు అనమాట. ఈ మొబైల్స్లో మేజర్ హైలైట్ ఏంటంటే అప్ టు 6 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. యాక్చువల్గా ఈ మొబైల్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. ప్రైజెస్ టూ మచ్ పెట్టారు. దీనికన్నా మీరు S24 FE సేల్స్లో 40,000 రూపాయల లోపే వస్తుంది, ఆ మొబైల్కి వెళ్ళొచ్చు. ఇంతకీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? A56 బేస్ వేరియంట్ ప్రైస్ 41,999 రూపాయలు పెడితే A36 బేస్ వేరియంట్ 32,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి అండర్ 20,000లో యూజ్ చేసిన స్పెసిఫికేషన్స్ అని చెప్పాలి.